ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నభూతో నభవిష్యత్ అనే విధంగా మహిళల్ని కోటీశ్వర్లు చేయాలి, ఇంటికి ఒక వ్యాపారవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో సంకల్పంతో ప్రతి ఇంటి గృహిణి కూడా వంటిల్లుకు పరిమితం కాకుండా సమాజంలో ఒక వ్యాపారవేత్తగా ఆర్థిక స్వావలంబన కలగాలని ఒక రికార్డు. ఇది ఎలా రికార్డు అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 కోటి మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది లేరు. 1 కోటి మందిలో 11,50,000 మంది అంటే దాదాపు 11.5% డ్వాక్రా మహిళలకు లబ్ధి పొందేలా 4,000 కోట్ల రూపాయలు వెచ్చించి 20 ప్రత్యేక పథకాలను మహిళల కోసం ప్రవేశపెట్టడం విశేషం. అరకు కాఫీని ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున బ్యాంకుల రుణ సహాయంతో తొలి దశలో ఒక 100 అరకు కాఫీ షాపులను, అరకు కాఫీ అవుట్లెట్లను ప్రారంభించి దశల వారీగా విస్తరించుతూ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా అరకు కాఫీ పొడి లభించే విధంగా, అరకు కాఫీ తాగడానికి లభించే విధంగా ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఇక 3, సొంత ఊరిలోనే ఒక హోటల్ని నిర్వహించే సామర్థ్యం పెంపొందించడం. మహిళలకి హోటల్ మేనేజ్మెంట్లో శిక్షణ ఇవ్వడానికి గోటెస్ కేఫ్ అనే ఒక సంస్థతో, ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని శిక్షణ ఇచ్చి ఒక 100 హోటళ్లను వారి సొంత గ్రామాలలో, సొంత పట్టణాల్లో నిర్వహించుకునే విధంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక 4, నభూతో నభవిష్యత్తు. ఇప్పటి వరకు కుట్టు మిషన్లు ఇస్తూ వచ్చారు, కానీ ఒక రికార్డు, ఒక్కరోజే 1,50,000 కుట్టు మిషన్లు మహిళలకు పంపిణీ. ఈ కుట్టు మిషన్లు ఇచ్చే ముందు 90 రోజులు ఉచిత కుట్టు మిషన్లపై శిక్షణ, ₹1 ఖర్చు లేదు. దీనికి 315 కోట్ల రూపాయల ఖర్చు. ఎవరికి ఇస్తున్నారు ఇవి? బీసీలకు, ఆర్థికంగా వెనుకబడిన అగ్రకుల మహిళలకు, ఈబీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు, సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఉచితముగా కుట్టు మిషన్ల పంపిణీ. ఇక 5, 1,50,000 మందికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించటం. 2,000 కోట్ల రూపాయలు బ్యాంకులు రుణాలు ఇవ్వబోతున్నాయి. ఒక్కొక్కరికి 50,000 నుంచి 2 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇక 6, 1,00,000 మంది మహిళలకు, స్వయం సహాయక బృందాలకు స్త్రీ నిధి ద్వారా 1,000 కోట్ల రుణం, ఒక్కొక్కరికి ₹1,00,000 రుణం ఇప్పించటం. ఇక 7, గ్రామీణ వాసులకే కాక పట్టణాల్లో ఉండ స్వయం సహాయక బృందాలను మెప్మా అంటారు. మెప్మా వాళ్ళకి పట్టణాల్లో 8,000 మందిని ఎంపిక చేసి దాంట్లో ఒక 30,000 మందికి 2 లక్షల రూపాయల వరకు 650 కోట్ల రూపాయలు రుణ సహాయం చేయటం. ఇక 8, చేతి వృత్తులను ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి మోదీ ఇప్పటికే ప్రధానమంత్రి విశ్వకర్మ అనే పథకాన్ని ప్రారంభించారు. ఆ పథకం కింద 1000 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సహాయం. ఇక 9, ఒక 1000 మందిని ఎంపిక చేసి 500 మందికి ఎలక్ట్రిక్ బైకులు, 500 మందికి ఈ ఆటోలు. ఈ బైకు ఖరీదు 1,30,000, ఆటో ఖరీదు 4 లక్షలు.
ఈ బైకులను ఆటోలను మహిళలే నడపాలి, రైడర్లు వీళ్ళే. ర్యాపిడో సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని బైక్ మీద మహిళలు రైడర్లుగా ఉంటే మహిళలు ఆడపిల్లలు ఎక్కడానికి ఎంతో ఇష్టపడతారు, వాళ్ళకి భద్రతాపరంగా కూడా బాగుంటుంది. సరే, ఆడపిల్లలు మహిళలు రైడర్లుగా ఉంటే మగవారు ఎక్కడానికి ఏం అభ్యంతరం లేదు. అయితే మగవారికి పోకిరీ చేష్టలు చేస్తే మాత్రం పోలీసులు వాయిదిస్తారు. కనుక మహిళా రైడర్లు ఉన్నారు కదా అని ఆకతాయి పోకిరీలు ఏదైనా చర్యలకు పాల్పడితే అంతే సంగతులు. ఈ ఆటోల్లో, ఈ మహిళలు నడిపే ఆటోలలో, మహిళలు నడిపే ఈ ర్యాపిడో బైకులపై ఆడపిల్లలు మహిళలు సురక్షితంగా వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది. దీనికోసం 1000 మందిని ఎంపిక చేయటం ఒక విశేషం. ఇక 10 ఇప్పటి వరకు సేవారంగంలో పురుషులే ఉన్నారు. ఏ మహిళలు ఏం చేయలేరా? సేవలలో మేము సైతం అని చెప్పి ఒక 20,000 మందిని ప్రోత్సహించి ఇప్పటి వరకు మనం ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు మగవారిని చూసాం, స్త్రీలు ఎక్కడా రాలా. ఒక 20,000 మందికి శిక్షణ ఇచ్చి మన గృహ అవసరాలకు వాళ్ళని వినియోగించుకోవటం. అట్లాగే గృహోపకరణాలు చెడిపోయినాయి, ఫ్రిడ్జ్ చెడిపోయింది, మిక్సీ చెడిపోయింది, అట్లాగే మైక్రోవేవ్ చెడిపోయింది. వాటిని రిపేర్ చేయటంలో శిక్షణ ఇచ్చి వాళ్లకు మహిళల యొక్క ఆదాయం, నెలసరి ఆదాయం 15,000 నుంచి 35,000 వరకు వచ్చే వరకు సేవా రంగంలో మహిళల్ని ప్రవేశపెట్టడం అనేది ఒక నూతన అధ్యాయం. ఇక 11 చేనేత సామాజిక వర్గం వారికి ఉచితముగా నూలు, ఒక 10,000 రూపాయల నూలు ప్రయోగాత్మకంగా పైలట్గా 250 మందికి 10,000 రూపాయల నూలు ఉచితంగా ఇస్తే ఆ 10,000 నూలుతో 36 చీరలు నేయగలుగుతారు. 36 చీరలు తయారు చేస్తే వాళ్ళకి 36,000 వస్తాయి. ఇది ఉచితంగా ఇచ్చే నూలు కనుక ఆ 36,000 పెట్టుబడితో వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించుకోవటం. ఇక 12 శక్తి యాప్. ఆ శక్తి యాప్లో మన సెల్ ఫోన్లో SOS బటన్ నొక్కితే వెంటనే పోలీసులు రంగప్రవేశం చేస్తారు. బస్ స్టాపుల్లో పోకిరి వెధవలు అక్కడ చేరతారు. ఆడపిల్లలు ఉదయం బస్సు ఎక్కే సమయము, మళ్ళీ ఇంటికి వెళ్ళే సమయంలో ఈ పోకిరీలు బస్ స్టాపుల్లో చేరతారు. అట్లాగే మహిళా ఉద్యోగినులు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే సమయంలో వాళ్ళు వేధింపులకు గురవుతారు. అక్కడ ఈ శక్తి యాప్ను ఉపయోగిస్తే వెంటనే పోలీసులు రంగప్రవేశం చేస్తారు. మహిళలపై అత్యాచారాలు, ఫైబర్ నేరాలు, పిల్లల అదృశ్యం అవటం. ప్రభుత్వ హాస్పిటల్లో, జనరల్ హాస్పిటల్లో కూడా పిల్లల అదృశ్యం అవటం అనేది మనం చూసాం. అది గమనించిన చంద్రబాబు నాయుడు 2014-19 మధ్యలోనే రాష్ట్రంలో ఉండే అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఎక్కడైతే డెలివరీలు జరుగుతాయో, ఎక్కడైతే మెటర్నిటీ వార్డు ఉందో అన్ని ప్రసూతి కేంద్రాలలో CCTV కెమెరాలు పెట్టారు. ఈ రోజున అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో CCTV కెమెరాలు ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యమే. పిల్లలు అదృశ్యం కాకుండా ఈ యొక్క శక్తి యాప్ కూడా ఉపయోగపడుతుంది.